రాష్ట్రంలో 22A పేరిట నిషేధిత భూముల జాబితాను తొలిసారిగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు కేసీఆర్. అయితే దాన్ని ఇక సమున్నతంగా అయితే అమలు చేస్తున్నటువంటి గరుడు సీఎం రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇక దుయ్యబట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అయితే వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ఆయన. మరి పేదలకు, పరిశ్రమలకు, ఇంకా ఆలయాలకు ఇచ్చినటువంటి భూములను అవి లాక్కొని వాటిని ఇక వేలం వేసి ఇక 10 లక్షల కోట్ల సమకూర్చుకోవడమే అయితే లక్ష్యంగా కాంగ్రెస్ భూదందా చేస్తోంది అని చెప్పేసి ఈటెల రాజేందర్ ఆరోపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభుత్వం లేఅవుట్లు చేసింది. పేదలకు 400, 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పూలింగ్ చేసింది. ఈ భూమిలో అయితే కొంత అమ్ముకుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం బరితెగించి ఇక మరి పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేస్తోంది. ఆ భూములను ఇక డీల్కు అప్పగించి అమ్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది అని చెప్పేసి ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ భూ దందాలు అడ్డుకోవడానికి ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈటెల. మరిక కూకట్పల్లిలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కు చెందినటువంటి 20,000 కోట్ల విలువైనటువంటి భూమిని రేవంత్ ప్రభుత్వం ఇక హానర్ హోమ్ స్పిరిట్ అనేటువంటి కంపెనీకి అయితే కట్టపెట్టేందుకు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆయన. 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికలో అయితే ఇక అయితే తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ఈ ప్రాంతం నుంచి ఇక డబ్బు కూడా తెచ్చిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈటెల. మరిక ఈ భూభారతి పేద రైతులను కూడా అఘాతంలోకి నెట్టిందని చెప్పేసి ఆరోపించారు. మరి దుండిగల్లో రైతులకు చెందినటువంటి 400 ఎకరాలను ప్రభుత్వం అయితే ఆక్రమించుకుంటోందని కూడా ఆయన ఈ రకంగా దుయ్యబట్టారు. నిజంగా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, అసైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారో, సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేట భూములన్నీ కూడా గల్లంత అయిపోయినాయి. గగ్గోలు పెట్టిండ్రు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు. అయ్యా మా భూముల సంగతి ఏందని చెప్పి బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవి ఏ ఎంఆర్ఓ గారో ఆర్టీఓ గారో కరెక్ట్ చేసేటువంటి మెకానిజం కూడా లేకుండా పోయింది. మీకు ఏమైనా ఉంటే కోర్టుకు పోమని చెప్పిండ్రు. కోర్టుకు పోయేటువంటి సత్తా లేక, కోట్ల మెట్లు ఎక్కలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది రైతులు మళ్ళీ ఎవరైతే అక్రమంగా ఎవరైతే భూ యజమానులు వచ్చిందో వాళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళ దగ్గరికి పోయి లక్షల రూపాయలు చెల్లించుకొని కాళ్ళవేళ్ళ పడి మళ్ళీ ఆ భూములని రిజిస్టర్ చేసుకునే సందర్భాలు కూడా కోకొలలో ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి అదొక విషవలయం, దీన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిండ్రు. మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండ్రు. ధరణి రద్దవుడు దేవుడెరుగు, ధరణి రద్దవుడు దేవుడెరుగు. కానీ ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్నే. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతుడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చరిత్రకెక్కిండు.